యాదవ కులమంతా సన్మానాలు సత్కారాలు చేయాల్సింది పోయి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ గవర్నమెంట్కి మాకు ఈరోజు మేము ముగ్గురం నిలబడి మదాననే నిలబడి ఈ ఈ పరిస్థితి ఏంటి అసలు అసలు ఏంది మాకేం జరుగుతుంది రాష్ట్రంలో ఏమవుతుంది ఎవరు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇంటోడు కొట్లాడతాడప్ప ఈ బయట వాళ్ళు ఎవరు దొరుకుతున్నాడు ఎవరు దొరకమన్నాడు ఇదే పంచాయతీ ఇదంతా. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది రాజకీయ నాయకుల కంటే కూడా జగ్గారెడ్డి అన్న చాలా బెటర్ వ్యక్తి, పర్సనల్ కూడా చాలా మంచి వ్యక్తి. వాళ్ళ కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి పేద ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే స్పందించేటువంటి వ్యక్తి. ఎటువంటి సమస్యకైనా కూడా కొంచెం ఎంతో కొంత ముందుబడి పెద్ద మనుషులు ఆగిందంటే ఆ యొక్క వ్యవహారాన్ని చక్కబెట్టేటువంటి వ్యక్తి. అందుకని చెప్పేసి కాంగ్రెస్ లో ఎటువంటి ఇంటర్నల్ గోడలు వచ్చినా కూడా జగ్గారెడ్డిని ముందు పెట్టి నడిపిస్తూ ఉంటారు. మనకి రీసెంట్ గా చూసినట్టయితే కాంగ్రెస్ భవన్ లో ఇద్దరు ముస్లిం నాయకులు దాదాపు చెప్పులతో కొట్టుకుని దాకా వచ్చింది, కొడితే కింద పడరు. ఆ వ్యవహారాన్ని కూడా పెద్ద బయట రానియలే. ఆ టైంలో ఒక డిబేట్ లో ఇదే కాంగ్రెస్ నుంచి మనకి అద్దంకి దయాకర్ గారు మాట్లాడితే ఏమన్నారంటే మా కాంగ్రెస్ వాళ్ళకి ఆ మాత్రం గొడవలు ఉంటాయి, అది కామన్ అని చెప్పేసి అన్నారు. ఏం అనడానికి ఏం లేదు, అనవసరంగా ఎమ్మెల్సీ ఏమో ఇచ్చినట్టున్నారు, కాంగ్రెస్ పరువు మొత్తం తీస్తున్నాడు. అదొకటి. అయితే రీసెంట్ గా మనం చూసినట్లయితే తెలంగాణ స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జక్కిడి శివచరణ్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు అటు యాదవ్ కులస్థలం కావచ్చు, ఇటు గౌడు కులస్థలం కావచ్చు, లకారమికలు తీయకుండా మాట్లాడాడు. ఇక గౌడ్స్ అయితే మరీ దారుణంగా మాట్లాడాడు. మరి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు గౌడే కదా, ఎందుకంటే ఇప్పుడు మీ కులం మీకు గుర్తు రావట్లేదా? మీ గౌడ్స్ అందరినీ కూడా అన్నాడు కదా, ఓన్లీ మిమ్మల్ని కాదు, లేకుంటే వేరే వాళ్ళని కాదు కదా. ఈ గౌడ్స్ అని చెప్పి లకారం వాడి వీలు చేయబట్టి అంత ఖరాబ్ అవుతా ఉందని చెప్పి చెప్పడం జరిగింది. మీకు మరి రోషన్ రావట్లేదు, పౌరుషం రావట్లేదా? ఏం యాక్షన్ తీసుకోవట్లేదు, ఇప్పుడు బయట రావట్లేదు మరి యాక్షన్ అనేది. ఒక యాదవ బిడ్డ చాలా పెద్దవాడ వయసులో ఈశ్వరమ్మ గారిని పట్టుకొని నోటికొచ్చిన మాట్లాడు, బోషిడి అని మాట్లాడిండు. మరి దాని మీద క్రమశిక్షణ చర్య ఏం లేదా? అంటే కాంగ్రెస్ లో ఉన్న నాయకులు ఎట్లా పడితే మాట్లాడవచ్చా? ఆ విషయం గురించి జగ్గారెడ్డి అన్న బయటకు వచ్చామని చెప్పేసి అంటే ఇది మా ఇంట్లో వ్యవహారం, బయట వాళ్ళు ఎందుకు వచ్చి దీన్ని రాజకీయం చేస్తా ఉన్నారన్న విధంగా మాట్లాడు. ఏది రాజకీయం కాదన్న, ఏది మీ ఇంట్లో వ్యవహారం? ఒక గౌడు కులాన్ని మొత్తం నిడితే అది మీ ఇంట్లో వ్యవహారమా? ఒక యాదవ్ బిడ్డను పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడితే అది మీ ఇంట్లో వ్యవహారమా? అంటే మీరు చేస్తే మాత్రం సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారమా? ఇది మీ ఇంట్లో గొడవనా? ఏది మీ ఇంట్లో గొడవ? మీ ఇంట్లో వాళ్ళని తిట్టిండా, మీ భార్య పిల్లల్ని తిట్టిండా, ఏమని తిట్టిండు? ఒక కులాన్ని మొత్తం తిట్టిండు కదా, అది మీ ఇంట్లో వ్యవహారం ఎట్లా అవుతుంది? మరి అట్లా అనుకుంటే కేటీఆర్ గారిని పట్టుకొని రకుల్ ప్రీత్ సింగ్ తోని ఒక రంక్ అంటగట్టి మీరు ఏమన్నా రకులు రావని చెప్పేసి అన్నారు. అప్పుడు మరి కేటీఆర్ వాళ్ళ భార్య బాధపడలేదా, వాళ్ళ పిల్లలు బాధపడలేదా, వాళ్ళ తండ్రి కేసీఆర్ బాధపడలేదా, ఆ కేసీఆర్ గారు భార్య బాధపడలేదా, పిల్లనిచ్చినటువంటి మామ కేటీఆర్కి పిల్లనిచ్చినటువంటి మామ బాధపడలేదా? అది వాళ్ళ పర్సనల్ లైఫ్ కాదా వాళ్ళది? మరి వాళ్ళ ఇంట్లో మీరు దూరలేదా? వాళ్ళ ఇంట్లో నిజంగా పర్సనల్ లైఫ్ లోకి దూరి మరి మీరు అటాక్ చేశారు కదా, మరి అదేంది మరిగా? కేటీఆర్కి కవితకి 100 గొడవలు ఉండొచ్చు, వాళ్ళ సొంత బ్లడ్ రిలేషన్. కేటీఆర్ సొంత చెల్లెనే కవిత కదా. ఆస్తి విషయాల్లో గొడవ వచ్చి చెల్లం బయట నెట్టేసి నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పేసి 100 సార్లు మీ కాంగ్రెస్ వాళ్ళు. అది పర్సనల్ వ్యవహారం కాదా? అది ఇంట్లో వ్యవహారం కాదా? అది వాళ్ళది కుటుంబం కాదా? రాజకీయ విమర్శలు చేసుకుంటూ ఒక పర్టికులర్ కులాన్ని, అటు యాదవులం కావచ్చు, ఇటు గౌడ్స్ కావచ్చు, నోటికి వచ్చిన విధంగా లకారం మీకలు తీయకుండా మాట్లాడితే అది మీ ఇంట్లో వ్యవహారం. వాళ్ళకు అడ్డమైన రంకులు అట్టుకొట్టుకుంటూ మీరు మాట్లాడితే మాత్రం అది రాజకీయం అవుతుందా? ఇదేంది మరిగా? దీనికి జగ్గారెడ్డి అన్న సమాధానం చెప్పాలా. ఇంట్లో వ్యవహారం ఎట్లయితుంది? ఇది గౌడ్స్ పట్టుకొని లకారం అని చెప్పేసి అన్నాడు, యాదవులను పట్టుకొని ఒక ఆడవేయడం పట్టుకొని బోసిడి అని చెప్పేసి అన్నాడు. దానికి మీ సమాధానం ఏంటి? మహేష్ కుమార్ గౌడ్ ఎందుకు రియాక్ట్ కావట్లే? సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు రియాక్ట్ కావట్లే? మీరు పెట్టినటువంటి నాయకులే కదా. తెలంగాణ స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంటే మీరు పెట్టిన పొజిషనే కదా, ఒక మంచి పొజిషన్ కదా. అంటే యూత్ అందరు కూడా ఏం మెసేజ్ ఇస్తా ఉన్నాడు? దానికి క్రమశిక్షణ చర్యలు తీసుకోండి భూవంగా. మీదికెళ్ళి వచ్చి మళ్ళీ మీరే మా ఇంట్లో వ్యవహారం అని చెప్పేసి అంటే మీరు ఏదనుకున్నా ఏం కదా. ఇంకా జగ్గారెడ్డి చెప్తా ఉన్నాడు, ఈ యొక్క యాదవ్ బిడ్డక అంట అవకాశం ఇచ్చినందుకు రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేయనట. ఎందుకు పాలాభిషేకం అంటే అంత అడుక్కుంటా ఉన్నారు యాదవులు ఏమన్నా? అది యాదవులు మీరు సీఎం చేసిరా, లేకుంటే డిప్యూటీ సీఎం చేసిరా? ఎందుకు పాలాభిషేకం చేయాలంట? అది కూడా మీరు ఇవ్వరా? అంటే అది ఇచ్చిరు దొర అని చెప్పేసి మీ కాళ్ళు మొక్కాలా, మీ దండం పెట్టాలి, మీకు పాలాభిషేకం చేయాలా? ఇదేందన్నట్టు. తెలంగాణ స్టేట్లో రెడ్ల పర్సెంట్ ఎంత ఉంది, ఓసీ పర్సెంట్ ఎంత ఉంది, రెడ్ల పర్సెంట్ ఎంత ఉంది, బీసీల పర్సెంట్ ఎంత ఉంది, యాదవుల పర్సెంట్ ఎంత ఉంది? అంటే మీరు మాకు అవకాశం ఇస్తే మాకు అవకాశం ఇచ్చి ఇదే మా తల మీద మీ చెప్పులు మోసుకోవాలా? ఇప్పటికైనా కూడా ఎవరైతే ఖచ్చితంగా ఈ యాదవ్ కులస్తులు కావచ్చు, గౌడు కులస్తులు కావచ్చు, ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి. శివచరణ్ రెడ్డిని సస్పెండ్ చేయాలి. ఇట్లా మాట్లాడేందుకు జగ్గారెడ్డి అన్న మీద కూడా ఖచ్చితంగా కౌంటర్ తీసుకోవాలి.